జ్ఞానాన్ని వినేవారికి శ్రీకృష్ణుని దృశ్యాలు, సత్యయుగంలోని దృశ్యాలను చూపించి శివపరమాత్మ పరవశాన్ని కలిగించారు. ఈ జ్ఞానం కోసం ప్రజలు తండోపతండాలుగా రాసాగారు. భగవంతుడు దాదాను తన బిడ్డగా స్వీకరించి ఆయనకు బ్రహ్మ అనే పేరు పెట్టారు. ఈ బ్రహ్మ వాక్కు ద్వారా జ్ఞానాన్ని నేర్చుకున్న వారే బ్రహ్మకుమారి కుమారుడు, శివపరమాత్మ దత్తత తీసుకున్న బిడ్డలు. భగవంతుని అవతార రహస్యాన్ని ఈ ప్రపంచంలోని ఒక్కొక్క ఆత్మకు తెలియచేయాలి. అందుకోసమే భగవంతుడు తన అనుచరులుగా చేర్చుకున్నారు. వీరిని బ్రహ్మకుమార్, బ్రహ్మకుమారీలుగా పిలుస్తారు. జ్యోతి రూపమా, ప్రేమ దీపమా, ప్రాణరక్షక, పరమ పావన, ఆ బ్రహ్మ శరీరాన్ని ధరించి, ఆ బ్రహ్మ శరీరాన్ని ధరించి మరో జన్మను ఆయనచే పొసగావు, మరో జన్మను ఆయనచే పొసగావు. జ్యోతి రూపమా, ప్రేమ దీపమా, ప్రాణరక్షక, పరమ పావన. ఈ బ్రహ్మనే సత్యయుగంలో శ్రీకృష్ణునిగా జన్మించి తరువాత మహావిష్ణువు అవుతున్నారు. విష్ణువు 5000 సంవత్సరాల తర్వాత మరలా బ్రహ్మ అవుతున్నారు. దీన్నే పురాణాలలో బ్రహ్మ నాభి నుండి విష్ణువు పుట్టాడని, విష్ణువు నాభి నుండి బ్రహ్మ పుట్టాడని రాసి ఉన్నారు. ప్రారంభంలో ఈ విద్యాలయం ఓం మండలి అనే పేరుతో ఉండేది. భగవంతుని జ్ఞానాన్ని వినేందుకు కట్టుబాట్లను దాటి ప్రజలు వచ్చేవారు. వయోభేదాలు లేకుండా అందరూ వచ్చేవారు. వారిలో ముఖ్యమైన వారు రాధ. అప్పుడు ఆమె వయస్సు 17 సంవత్సరాలు.